నమస్తే, నా పేరు రాధిక. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జోరు తగ్గిన మద్యం విక్రయాలు. గత ఏడాదితో పోలిస్తే 7 కోట్లు తగ్గిన అమ్మకాలు. నగర వ్యాప్తంగా జోరుగా సాగిన న్యూ ఇయర్ వేడుకలు. ఉత్సాహంగా ఆడి పాడిన యువత. ఘనంగా ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు. డ్రైవర్లకు అవగాహన కల్పించిన డీటీసీ పురుషోత్తం. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ, నుస్తులాపూర్ మాజీ సర్పంచి తుమ్మనపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహాత్మానగర్లోని దివ్యాంగుల పాఠశాలలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాసరావు చేత కేక్ కట్ చేయించి పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ అందజేశారు. శ్రీనివాసరావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. తుమ్మనపల్లి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్ నుస్తులాపూరు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వికలాంగుల హాస్టల్కి వాటర్ డిస్పెన్సర్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో వేడి నీళ్ళు, చల్లనీళ్ళు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి వికలాంగులకు ఇంతకుముందే చాలాసార్లు సహకరించినారు శ్రీనివాసరావు గారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో ఒక విధమైన సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో, తపనతోని ఈరోజు ఈ వికలాంగుల హాస్టల్కి ఆ వాటర్ డిస్పెన్సర్ని ఇవ్వడం జరిగింది. మరి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, అదేవిధంగా పేద ప్రజల సేవలో కొనసాగాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, మంచి నిండు నూరేళ్లు దీవించాలని కోరుకుంటూ ఆయనకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారికి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసో టీం ప్రతినిధి ఘన్శ్యామ్ ఓజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం డ్రైవర్లకు యూనిఫామ్స్ అందజేశారు. రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు, వివిధ వాహనదారులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ డైరెక్టర్ భూపతిరెడ్డి, సత్యనారాయణ, 2 డిపో మేనేజర్ మల్లయ్య, 1వ డిపో మేనేజర్ విజయమాధురి, రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎంబీఐ రవి చక్రవర్తి, ఏఎంవి హరిత, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గుషా మోయిజా, ఆర్టీసీ సంస్థ అధికారులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. పోస్టర్కే అంకితం కాకుండా మన అందరం ఈ యొక్క సంకల్పాన్ని ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత గురించి మనము అవగాహన తీసుకొచ్చి విలువైన ప్రాణాలను కాపాడదామని ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. ఈ రోడ్డు భద్రత అనేది ఒక రోజు కోసం కాదు, ఒక గంట కోసం కాదు. నిత్యంగా మనం రోడ్లపైన తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించక తప్పదు. పోయేసరికి ఇలా ప్రాణాలు పోతున్నాయి. సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారు. అది అంకెలో మనము చూస్తూనే ఉన్నాము. రోడ్డు ప్రమాదాలలో ఎలా చనిపోతున్నారు అవి దృష్టికి వచ్చినా కూడా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మరి రోడ్డు భద్రత అన్నది మన ఆలోచనగా తీసుకొని ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేది తగ్గుతాయి. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంట్లో మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు, మన కుటుంబం మన కోసం వెయిట్ చేస్తుందని ఒక్కసారి ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు తెలుసుకోవాలని తెలుసుకొని ఆచరించడం మొదలు పెడతారు. వీటిని ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తూ మరి భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము
వారి ఆలోచన మేరకు ఈ సంవత్సరాన్ని మొత్తాన్ని యాక్సిడెంట్ ఫ్రీగా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 31 సందర్భంగా కరీంనగర్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పలుచోట్ల వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణకు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ముఖ్యమైన ప్రదేశాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని సిపి తెలిపారు. వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. దాదాపు 400 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడ్డ పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా పోలీస్ సిబ్బంది మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ టౌన్ ఏరియాస్ అలాగే రూరల్ ఏరియాస్ లో కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ టౌన్ లో చూస్తే 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అలాగే రూరల్ లిమిట్స్ లో కూడా పక్కడబందీగా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ఇక్కడ టౌన్ లిమిట్స్ లో వస్తే ఆల్మోస్ట్ ఒక 15 పికెట్లు అలాగే 12 మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే CISI ఆధ్వర్యంలో, అలాగే 6 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది అందరు కూడా 9 o'clock నుంచి అలర్ట్ గా ఉన్నారు. బ్రీఫ్ అందరు కూడా ఫీల్డ్ లో వచ్చేసారు. ఇప్పుడు ఇంకా 1 hour లో న్యూ ఇయర్ ఇంకా దానిలో కూడా పెట్రోలింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. నైట్ మొత్తం కూడా మా సిబ్బంది ఫీల్డ్ లో ఉంటారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చేయాలని మా ప్రయత్నం. పబ్లిక్ కి కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా సేఫ్ గా న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేట్ చేసుకోండి. డ్రంకెన్నెస్ తర్వాత అలాగే రోడ్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బందికరం ఉంటుంది. అందుకే కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో యువతీ యువకులు ఆడుతూ పాడుతూ నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. గడిచిన 2024కు స్వస్తి పలుకుతూ 2025 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మోటివేషనల్ స్పీకర్ బిఆర్ షఫీతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సమక్షంలో చైర్మన్ నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రజలు, పట్టభద్రులు, ఆల్ఫోర్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ అగ్రభాగాన నిలిపారని చైర్మన్ గుర్తు చేశారు. 2025లోనూ ఆల్ఫోర్స్ మకుటం లేని మహారాజుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో రాణించినట్లుగానే తిరుగులేని విజయం సాధించాలన్నారు. ఎమ్మెల్సీగా గెలిచి తెలంగాణకు రోల్ మోడల్గా నిలిచేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు మోటివేషనల్ స్పీకర్ బిఆర్ షఫీ, ఆల్ఫోర్స్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలందరికీ మరి ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు, మరి అధ్యాపకేతర బృందం, శ్రేయోభిలాషులు, మరి ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2024 మరి చాలా అద్భుతంగా, ముఖ్యంగా ఆల్ఫోర్స్ తరఫున చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు అటు స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, ఐఐటి నీట్ లెవెల్గా కూడా అద్భుతమైన ఫలితాలు సాధించి 2024కు మనం ఈరోజు గుడ్ బై చెప్తున్న తరుణంలో 2025 కూడా ఇదే ప్రకారంగా తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్ ఒక మకుటం లేని మహారాజుగా ఉండాలని, అన్ని పోటీ పరీక్షలు తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్స్లో కూడా ఆల్ఫోర్స్ పిల్లలు మళ్ళీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ర్యాంకులు సాధించాలని, అంతేకాకుండా మరి నా జీవితంలో కూడా మరి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నేను మరి ఒక తిరుగులేని విజయం సాధించి విద్యారంగంలో ఎలా అయితే ఒక మరి రోల్ మోడల్గా ఉన్నానో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా గెలిచి రాజకీయ రంగంలో కూడా ఈ తెలంగాణలోనే ఒక రోల్ మోడల్గా మరి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ తెలంగాణ ప్రజలకి తర్వాత పట్టభద్రులందరికీ కూడా మరి ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025లో అందరూ కూడా మరి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కరీంనగర్లోని ట్రినిటీ విద్యా సంస్థల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ఆనందంగా గడిపారు.
చైర్మన్ మనోహర్ రెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలంతా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాసరి మనోహర్ రెడ్డితో పాటు కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరి విద్యార్థులకు ఈ విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాల ఆవరణలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తేజస్ విద్యా సంస్థల చైర్మన్ సతీష్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. తేజస్ నవోత్సవ్ పేరిట జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా ఆడి పాడారు. నూతన సంవత్సరంలో తేజస్ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. రెగ్యులర్గా విద్యను అభ్యసించే విద్యార్థులకు కాస్త ఊరటగా వేడుకలు జరిపించామని చెప్పారు. తేజస్ విద్యార్థులు 2025 సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తేజస్ చైర్మన్ సతీష్ రావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా తేజస్ జూనియర్ కాలేజీలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తేజస్ నవోత్సవ్ అనే పేరుతో నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు నిరంతరము వాళ్లకు స్టడీసు, ఎగ్జామ్స్ ఈ విధంగా రెగ్యులర్గా చదువుకునే పిల్లలకు కాస్త ఉల్లాసంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలని ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు, జూనియర్ కాలేజు విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తూ, ఉత్తమ మార్కులు సాధిస్తూ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా వాళ్లకు కొద్దిగా విశ్రాంతి, వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగా 2024లో ఏదైతే విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధించిందో వారందరూ కూడా ఇంకా 2025లో కూడా ఉత్తమ మార్కులు సాధించాలి. ప్రతి విద్యార్థి కూడా మంచి జరగాలి, మంచి మార్కులు, ఉద్యోగాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కరీంనగర్లోని మంకమ్మతోట మీకోసం బీఆర్ఎస్ పార్టీ నగర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్లను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, బోనకుర్తి సాయికృష్ణ, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని భగవతి పాఠశాలలో వాగ్దేవి హంగామా పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అతిథులుగా జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి, ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆవునూరి శివలీల, మునిపల్లి ఫణిత, చకిలం స్వప్న హాజరయ్యారు. సంఘం రాధాకృష్ణ శిష్య బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనతి కాలంలో వాగ్దేవి క్లబ్ 80కి పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందింది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సౌజన్యం సమకూర్చిన రాఘవేంద్ర హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ శరత్ను క్లబ్ సభ్యులందరూ ఘనంగా సన్మానించారు.
ప్రణాళికల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా అమ్మకాలు తగ్గినట్లు అబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. డిసెంబర్ 31న 7,52,00,000 విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 133,78,00,000 విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. 2024 డిసెంబర్లో 126 కోట్ల విలువ చేసే మద్యం విక్రయించారు. హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని పద్మనగర్ మార్క్ఫెడ్లోని సివిల్ సప్లై గోదాం ఎదుట సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన హమాలీ కూలీ ధరల జీవోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగంపై కానీ ప్రజా సమస్యలపై అవగాహన కానీ ప్రభుత్వానికి అవగాహన లేకుండా పోయిందన్నారు. నూతన సంవత్సరం మొదటి రోజున సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. 4 నెలల క్రితం సివిల్ సప్లై కమిషనర్కు కార్మికులకు ఒప్పందం కుదిరిందని, అయినప్పటికీ జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. పెంచిన 29 రూపాయలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెంచిన ధరలను అందిస్తూ హమాలీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి బుచ్చన్న యాదవ్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. నేటి వరకు కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కానీ నేటి వరకు అవగాహన కల్పించుకోవడంలో, యంత్రాంగం పైన నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో, అమలు చేయడంలో వైఫల్యం చెందింది. సరైన పద్ధతుల్లో ఆనాడు కేసీఆర్ ఏ కుటుంబ పాలన అయితే కొనసాగించిందని చెప్పి నియంతృత్వ నిరంకుశ పాలన పారదోలిలో ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యక్తుల మధ్య కుమ్ములాట మధ్య 4 స్తంభాల ఆటగా ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఆటలాడుతూ ప్రజలను పట్టించుకోకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తూ ఉన్నది. మీరు కనుక సకాలములో సమస్యలను పరిష్కరించని ఎడల తప్పనిసరిగా ఏఐటీసీ పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమవుతుంది. 2025 జనవరిలో ప్రారంభమైంది. ఇది ఆరంభం మాత్రమే. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇచ్చిన హామీలను, ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి హామీలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పడతాయని 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో కాలనీ వాసులు సుప్రీం హాస్పిటల్ చైర్మన్ సిరవేణి తిరుపతితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. బోనాల శ్రీకాంత్, సుప్రీం హాస్పిటల్ చైర్మన్ తిరుపతిలను కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి సీసీ కెమెరాల వినియోగాన్ని ప్రారంభించారు. గత 3 నెలల క్రితం చోరీ జరిగిందని స్పందించిన కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ అన్నారు. సుమారు 60,000 రూపాయలతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను సులువుగా గుర్తించవచ్చని తెలిపారు. సంక్రాంతి సెలవుల్లో కాలనీ వాసులందరినీ యాదగిరిగుట్టకు తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బోనాల శ్రీకాంత్తో పాటు సుప్రీం హాస్పిటల్ చైర్మన్ తిరుపతి, కాలనీ వాసులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డివిజన్లోని రోడ్ నెంబర్ 8/A కాలనీలో అందరూ కుటుంబ సభ్యులందరి సహకారంతో మరియు సుప్రీం హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు భద్రత కావాలనే ఉద్దేశంతో ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి గత వారం రోజుల కిందట తీర్మానం చేసుకొని ఈరోజు అందరి సహకారంతో ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా కాలనీ వాళ్ళకు ఒక శుభవార్త ఏంటంటే, ఇట్లా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా యాదగిరిగుట్ట పోవడానికి నా వంతు సహాయ సహకారాలు అందించి విహారయాత్ర కూడా పంపాలని చెప్పి, అంటే
అందరం కలిసి విహారయాత్ర పైన కూడా మేము ఒక కుటుంబ సభ్యులాగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఫ్యామిలీలు అందరం కలిసి విహారయాత్ర వెళ్ళడానికి సన్నాహం చేసుకుంటున్నాం తెలియదు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మహర్ వీరుల విజయ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజు అన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహర్ వీరుల విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కూడలిలో మహర్ వీరుల స్తూపం ఏర్పాటు చేసి స్తూపం వద్ద పూలతో ఘనంగా నివాళులు అర్పించారు. జై భీమ్, రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజుతో పాటు జిల్లా అధ్యక్షులు కాడే శంకర్, మాల సంఘం సీనియర్ నాయకులు పాటకుల భూమయ్య, నాయకులు మాదర్రి శ్రీనివాస్, నాయకురాళ్లు గంటల రేణుక, తిట్ల ఈశ్వరి, నాయకులు మదన్ ప్రసాద్, మంత్రి రవి, మధునాల రవీందర్, ఇరుకుళ్ల యాదగిరి, గంటల మహేందర్ పాల్గొన్నారు. నా పేరు నల్లల కనకరాజు, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ను. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 1818 సంవత్సరంలో భీమ్ గోరేగాం మార్ వీరుల విజయోత్సవ గాథ విజయోత్సవ దినం కరీంనగర్ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఘనంగా విజయ దినోత్సవం ఈరోజు ఇక్కడ వేడుక చేసుకోవడం జరిగింది. దీన్ని భీమ్ కోరేగాం పేరు ఎందుకు వచ్చిందంటే వాస్తవానికి కేవలం కోరేగాం విలేజ్ అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో ఉండి ఇండియాకి వచ్చిన తర్వాత నా దేశంలో నా రాష్ట్రంలో ఇలాంటి యోధులు ఉన్నారా అని చెప్పేసి కోరేగాం సందర్శించిన మరుక్షణమే దీన్ని భీమ్ గోరేగాం నామకరణం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో మారు విజయోత్సవ దినం జరుపుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై మాల, జై. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరింది. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న సమ్మెకు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ, రాజేశ్వరరావు, మహేష్, డిటియు జిల్లా కన్వీనర్ అంజన్ బాబు, రామస్వామి, నరేష్ సంఘీభావం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు హనుమకొండలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. జనవరి 3వ తేదీన హైదరాబాద్లో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ నేత నైతం మహేష్ అన్నారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట పోస్టర్లను ఆవిష్కరించారు. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా చేపట్టబోయే బీసీ మహాసభకు భారీగా తరలిరావాలని కోరారు. బీసీలో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆనాడు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ కల్పిస్తానని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడకుంట రమేష్, గోపతి అన్వేష్, వడ్లకొండ మనోహర్, శివ, పవన్, అఖిల్, ప్రేమ్ పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ సాధనకై హైదరాబాదులో ఈ నెల 3 తారీఖున నిర్వహించేటువంటి బీసీ మహాసభను విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా మేము ఈ యొక్క బీసీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. గడిచిన 2024కు బై బై చెబుతూ 2025 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక జనవరి 1వ తేదీ ప్రభుత్వ సెలవు దినం కావడంతో నగరవాసులు పలు ప్రాంతాల్లో సరదాగా గడిపారు. మానేరు డ్యాం, ఉజ్వల పార్క్, డీర్ పార్కులతో పాటు హోటల్స్, రెస్టారెంట్లలో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపారు. ఇక విద్యాసంస్థలు, హాస్టల్స్, అపార్ట్మెంట్లలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు కానీ ఏ పార్టీ అయినా చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కొత్తగా క్యాంటీన్ ప్రారంభమైంది. అక్కడ మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఏ ఐటమ్ అంటే ఆ ఐటమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. తర్వాత
ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంటే ఒక పార్టీ చేసుకుందామంటే మంచి వాతావరణంలో పార్టీ జరుగుతుంది, ఒక వన భోజనంలా ఉంటుంది. తర్వాత ఇంకా కూడా పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు బోటింగ్ చేయడానికి కానీ, ఇలా చాలా అంటే టైంపాస్ కావడానికి కానీ, హ్యాపీగా ఉండడానికి కానీ చాలా సహకరిస్తుందండి డీర్ పార్కు. ఈ డీర్ పార్కు అందరూ రావాలి, ఈ డీర్ పార్కును చూడాలి, ఈ డీర్ పార్కును ఉపయోగించుకోవాలని నేను కోరుచున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మనపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని నుస్తులాపూర్లో అభిమానులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు బ్యాగ్స్, టై, బెల్ట్, షూస్లను అందజేశారు. అలాగే మక్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్డే వేడుకల్లో టీఎస్ఆర్ పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు రామకృష్ణ కాలనీలో కాంగ్రెస్ నాయకులు దావు సంపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తుమ్మనపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సుభాష్ నగర్ నుండి నుస్తులాపూర్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నుస్తులాపూర్లో టీఎస్ఆర్ ను భారీ గజమాలతో సన్మానించారు. శ్రీనివాసరావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే రామకృష్ణ కాలనీలో కాంగ్రెస్ నాయకులు దావు సంపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఆటో యూనియన్ నాయకులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో మన మాజీ సర్పంచ్ గారైనటువంటి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన అంగన్వాడీ కేంద్రంలో గత 3 సంవత్సరాల నుండి మాకు ఏదో ఒక రకంగా మా పిల్లలకు డొనేట్ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే పిల్లలకు షూస్, తర్వాత బ్యాగ్స్, పలకలు, తర్వాత టై, బెల్ట్ ఇవన్నీ మాకు డొనేట్ చేయడం జరిగింది. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఎప్పటికీ మా అంగన్వాడీ కేంద్రాల మీద, మా తల్లులందరి మీద మీ అభిమానం ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మీ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి మంచి స్థానాలు పొందాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. నూతన సంవత్సరం 2025 స్వాగతాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎన్జీఓల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుధాకర్ సూచనల మేరకు పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు కలెక్టర్కు అందజేశారు. అనంతరం కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు కార్యదర్శి సంగం లక్ష్మణారావు, టీజీఓల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత ముదుగంటి సుధాకర్ రెడ్డికి మరో సత్కారం లభించింది. హైదరాబాద్లోని నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో వాల్మీకి జయంతి సందర్భంగా సమాజ చైతన్యం, సామాజిక స్పృహకు స్పందించి ఎన్నో కవితలు, రచనలు చేసిన ఆయనకు వాల్మీకి సేవా సంస్థ ఘనంగా సత్కారం చేసింది. ఈ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఇనాక్, వాల్మీకి సంస్థ అధ్యక్షులు రాజ్ గోపాల్, అరుణోదయ గ్రూప్ సంస్థ అధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు. అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని కరీంనగర్లో ఎన్నుకున్నారు. నగరంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జగిత్యాల జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేయగా జిల్లా అధ్యక్షులుగా మెట్టుపల్లి అశోక్, ప్రధాన కార్యదర్శిగా పొత్తూరి గంగాధర్, కోశాధికారిగా గుడిసే అలంకార్లను ఎన్నుకున్నారు. అఖిల భారత అంబేద్కర్ యువజన సంస్థ జగిత్యాల జిల్లా బాడీ వ్యవస్థాపకుడు న్యాతరి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో నియమించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గోసకుమార్, వినయ్ కుమార్, నారాయణ, నాయకులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.